ధ్యాన్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊర్లో చెట్టు నరికే పని చేసే సంకట తన భార్య గీతతో జీవనం సాగించేవాడు. కానీ సంకట్ దాస్కి వయసు అయిపోవచ్చింది. కానీ తనకెటువంటి గౌరవము దొరకలేదు. అందువల్ల అతను ఒంటరిగానే నదికి మధ్యలో ఉండే చెట్టుని నరకడం కోసం వెళ్తున్నాడు. చెట్లంతా అమ్మి సంకట్ ఏదో కొంత లాభాన్ని చూస్తున్నాడు. ఆ కొంత డబ్బుతోనే సర్దుకుపోయేవాడు. నదిలో చేపలు పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఒకరోజు సంకట్ దాస్ చూస్తాడు, చేపలు పట్టేవాడు తన వలలో సముద్ర దేవతను పట్టుకున్నాడు. నన్ను వదిలేయండి, నేను మీలాగే సాధారణ మనిషినే. నాకు మీకు మధ్య ఉన్న వ్యత్యాసం కాళ్ళు మాత్రమే. మేము నిన్ను వదలం. మార్కెట్కి నిన్ను తీసుకెళ్లి అమ్మితే మాకు చాలా డబ్బు దొరుకుతుంది. మత్స్యకారుడు వెంటనే ఆ సముద్ర దేవత మీద దాడి చేసి స్పృహ కోల్పోయేలాగా చేస్తాడు. వాళ్ళు సముద్ర దేవతను అక్కడే వదిలేసి తినడం కోసం వెళ్తారు. సంకట్ దాస్ ఇదంతా చూస్తున్నాడు. సంకట్ దాస్కి సముద్ర దేవత మీద దయ కలుగుతోంది. తను నెమ్మదిగా సముద్ర దేవత దగ్గరికి వెళతాడు. ఆ దేవత ముఖం మీద నీళ్లు చల్లుతాడు. సముద్ర దేవత స్పృహలోకి వచ్చిన వెంటనే అరవడం మొదలు పెడుతుంది. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. భయపడకండి, నేను చేపలు పట్టేవాడు కాదు. నా పేరు సంకట్ దాస్. నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను. సంకట్ దాస్ ఆ గొడ్డలితో వలని నరుకుతాడు. నీ సహాయాన్ని నేను జీవితాంతం మర్చిపోలేను. ఇందులో రుణం అనే మాటే లేదు. కేవలం మానవత్వంతో మీకు నేను సహాయం చేశాను అంతే. ఇది చెప్పిన తర్వాత సంకట్ దాస్ తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే సంకట్ దాస్ చూస్తూ ఉంటాడు, తన భార్య కన్నీళ్లతో వంట చెయ్యకుండా ఉంటుంది. ఏమైంది గీత? ఎందుకు అదోలా ఉన్నావు? ఎప్పుడూ నువ్వు నా కోసం వంట చేసి వేచి ఉంటావు కదా, కానీ ఈరోజు ఏమీ చేయలేదనుకుంటా. వండడానికి ఇంట్లో ఏమీ లేదు. ఈరోజు ఊరు పెద్ద డండోరా వేసి మరీ ప్రకటించారు. ఈ రోజు నుండి అడవిలో ఎవ్వరూ చెట్లు నరకకూడదంట. ప్రభుత్వం చెట్లు నరకడాన్ని నిషేధించారా? అవును, దానికోసమే నేను ఏడుస్తున్నాను. ఎందుకంటే మనకి చెట్లు నరకడం, అమ్మడం తప్ప వేరే ఏ వ్యాపారం తెలీదు. ఇకపై మన పరిస్థితి ఏమిటి? మనకంటూ పిల్లలు కూడా లేరు. నగరానికి వెళ్ళి వాళ్ళ కోసం సంపాదించి పెట్టడానికి. బాధపడకు, ఎప్పుడు ఒక తలుపు మూస్తుందో ఇంకో తలుపు తెరుస్తుంది. దేవుడు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇవాళ చెట్లు నరకడంలో 100 రూపాయలు వచ్చాయి. పద, దాబాకెళ్ళి కడుపు నిండా తినొద్దాం. నాకు చాలా ఆకలేస్తుంది. మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చే ఓపిక నాకు లేదు, ఎందుకంటే నేను ఆకలితో అలమటిస్తున్నాను. సంకట్ దాస్ తన భార్య గీతతో కలిసి డాబాకి తినడం కోసం వస్తాడు. ఊర్లో ఉన్నది ఒక్క డాబానే. చెహరా, ఆ హతీలు ఇద్దరూ ఆ డాబాని చూసుకుంటున్నారు. అన్నయ్య, మాకు 2 ప్లేట్ల భోజనం ఇవ్వండి. సరే, తీసుకొస్తాను, కానీ అరగంట వేచి ఉండాల్సిందే. 30 నిమిషాలు అయిపోయింది, అయినా కూడా భోజనం రాలేదు. ఏమైందన్నయ్య? ఇంతవరకు మాకు ఇవ్వనే లేదు. నువ్వు పదే పదే ఎందుకు నా బుర్రని తింటున్నావు? ఎంతమంది ఉన్నారో చూసావా? కానీ మీరే చెప్పారు కదా అరగంటలో ఇచ్చేస్తానని. మేమింకెప్పుడు ఈ డాబాకి తినడం కోసం రాము. గీత ఇంటికి వెళ్ళిన వెంటనే సంకట్ దాస్తో ఇలా అంటుంది. మన ఊర్లో ఉన్నది ఒక డాబానే, కానీ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. భోజనం కూడా రుచిగా లేదు. నేనేం చెప్తున్నానంటే, మనమే ఒక డాబాని తెరిస్తే అందులో భోజనాలు రుచిగా ఉంటే మనకి ఖచ్చితంగా ఎక్కువ లాభం వస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా పనికొస్తుంది. నేను నా బంగారపు చైన్ని తాకట్టు పెడతాను. అప్పుడు మనకు కొట్టు పెట్టడానికి డబ్బు సరిపోతుంది కదా. శంకర్ దాస్ అలాగే గీత ఇద్దరు షేర్ హాతుల దాబా ముందే ఇంకొక దాబాని తెరుస్తారు. తర్వాత వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. శంకర్ దాస్ అన్న, ఒక దాల్ ఎంత? కేవలం 50 రూపాయలే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. శంకర్ దాస్, గీత ఇద్దరు మాట్లాడే విధానం, వాళ్ళు చేసే రుచికరమైన భోజనం వల్ల వాళ్ళ దాబాకి కొంచెం కొంచెంగా ప్రజల రాక ఎక్కువ అవుతుంది. ఇంకోవైపు షేరా హాతీల దాబా ఖాళీ అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత షేరా హాతీల డాబా పూర్తిగా ఆగిపోయింది. శరణయ్య, ఈ పరిస్థితి కొనసాగితే మనం రోడ్డుకి రావాల్సిందే. గత 2 నెలలుగా మన ఆదాయం సగానికి పడిపోయింది. మనం ఆ సంకట్ దాస్కి సరైన గుణపాఠం నేర్పించాలి.
వాడు ఉండకూడదు, వాడి దాబా కూడా ఉండకూడదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. షెహరాకి హంకర్ దాస్కి చిన్నప్పటి నుండే స్నేహం ఉంది. అందువల్ల శంకర్ దాస్కి ఈత రాదనే విషయం తనకి బాగా తెలుసు. ఒకరోజు షెహరా హాతీలిద్దరూ శంకర్ దాస్ దగ్గరకు వస్తారు. వాళ్ళు శంకర్ దాస్ ముఖాన్ని దుప్పటితో కప్పుతారు. వాళ్ళిద్దరూ శంకర్ దాస్ని పడవలో తీసుకుని వెళ్ళి నది మధ్యలో తోసేస్తారు. కొంతసేపటికి అల్లాడిన తర్వాత శంకర్ దాస్ నదిలో మునిగిపోతాడు. కొంతసేపటి తర్వాత కళ్ళు తెరుస్తాడు. ఆ సమయంలో నీళ్ల లోపల ఏముందో చూస్తాడు. అక్కడున్న సముద్ర దేవతకి శంకర్ దాస్ ఇంతకు ముందే సహాయం చేశాడు. ఆ సముద్ర దేవత శంకర్ దాస్ ముందే ఉంది. నేను ఎలా ప్రాణాలతో ఉన్నాను? నీచ మనుషులు కొందరు నాకు ముసుగు వేసి నన్ను నదిలో విసిరేశారు. నేనే నిన్ను కాపాడాను. నేను నీళ్ళ లోపల ఎలా ప్రాణాలతో ఉన్నానో అర్థం కావట్లేదే. ఎందుకంటే నేను మీకు ఒక మాయా మాత్ర ఇచ్చాను. శంకర్ దాస్కి సముద్ర దేవత ఒక కుండనిస్తుంది. నువ్వు ఎప్పుడు ఈ కుండ లోపల చెయ్యి పెట్టినా అప్పుడు నీకు ఒక మాత్ర లభిస్తుంది. ఆ మాత్రను నువ్వు తిన్న తర్వాత నువ్వు నీటిలో ఎంత లోతుకు వెళ్ళినా శ్వాసించగలవు. కానీ గుర్తుపెట్టుకో, ఈ మాత్ర కేవలం 12 గంటలకి మాత్రమే పనిచేస్తుంది. నేను ఈ కుండని నీకు సహాయం కోసం ఇస్తున్నాను. నువ్వు దీన్ని నీతో పాటు తీసుకెళ్లొచ్చు. శంకర్ దాస్ ఆ కుండని తీసుకుని ఇంటికొస్తాడు. ఆ కుండని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. మళ్ళీ తన దాబాకి పని చేయడం కోసం వెళ్తాడు. షెహరా హాతీలు తనని చూసి ఆశ్చర్యపోతారు. అన్నయ్య, ఈ శంకర్ దాస్ ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? వాడు ఈతని బాగా నేర్చుకుని ఉంటాడు. అన్నయ్య, ఇప్పుడు మనం ఏం చేద్దాం? బాధపడకో, ఆ శంకర్ దాస్ని నేను వదిలిపెట్టను. షెహరా గ్రామ పెద్దల్ని చూడ్డానికి వెళ్తాడు. తను గ్రామ పెద్దతో ఇలా చెప్తున్నాడు. సర్పంచ్ గారు, నాకు ఒక సహాయం చెయ్యండి. ఏంటో చెప్పు షెహరా, ఎందుకు సంకోచపడుతున్నావు? సర్పంచ్ గారు, మీరు గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పేయండి, ఊర్లో ఉన్న ఎవరు శంకర్ దాస్కి కొట్టుని అద్దెకి ఇవ్వకూడదని. ఈ శంకర్ దాస్ వల్ల నా వ్యాపారం నష్టపోయింది. సరే, నీ పని ఇప్పుడే అయిపోయిందనుకో. శంకర్ దాస్ దాబా నడిపిస్తున్న కొట్టు యజమాని తనని వెంటనే కొట్టుని ఖాళీ చేయమని చెప్తాడు. మీకేమైంది? మీకు కావలసిన డబ్బులు నేను ఇస్తున్నాను కదా, మరి ఎందుకు మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు? పర్వాలేదు, నేను వేరొక చోటుని అద్దెకి తీసుకుంటాను. శంకర్ దాస్ చాలా బాధతో నది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సముద్ర దేవత శంకర్ దాస్కి కుండివ్వడం కోసం బయటకొస్తుంది. ఏమైంది శంకర్ దాస్? ఎందుకని ఇంత బాధగా ఉన్నావు? ఊరి ప్రజలు ఎవరూ నాకు కొట్టుని అద్దెకి ఇవ్వడం లేదు. నా ఇంట్లో కూడా దాబా పెట్టడం కుదరదు. ఎందుకంటే నా ఇల్లుండే స్థలం వ్యాపారానికి పనికిరాదు, అక్కడికి ఎవరు రారు. శంకర్ దాస్ జరిగిందంతా సముద్ర దేవతతో చెప్తాడు. నువ్వు నది లోపల పాదాల లోకంలో దాబా పెట్టు. ఆ చోటు తనదని ఎవ్వరూ చెప్పలేరు. కానీ నీళ్ళ లోపల ఎలా మంట మండుతుంది? అక్కడ ప్రజలు ఎలా శ్వాసించగలరు? చింతించకు, పాతాళ లోకంలోనూ నిప్పు మండుతుంది. దాంతో ఏ వంటకమైనా చేయొచ్చు. ఇంకో విషయం, నీటిలో శ్వాసించడం ఎలాగంటే నీకు గుర్తుందా? నీకొక కుండ ఇచ్చాను కదా, అందులో మాయా మాత్రలున్నాయి. అవును, ఆ కుండ గురించి నేను మర్చిపోయాను. శంకర్ దాస్ నదికి కిందన పాతాళ లోకంలో దాబా పెడతాడు. దానికి సంబంధించిన బ్యానర్లు గ్రామం అంతా పెడతాడు. గ్రామ ప్రజలందరూ పాతాళ లోకంలోని దాబాను చూడడానికి ఆతృతతో ఉంటారు. అందుకే అందరూ నది ఒడ్డుకొస్తారు. శంకర్ దాస్ గ్రామ ప్రజల కోసం కుండలో నుంచి మాత్రలు తీసి అందరి కోసం ఇస్తాడు. అన్నల్లారా, అక్కల్లారా, ఈ మాత్ర శక్తి 12 గంటలే ఉంటుంది. అందువల్ల 12 గంటల లోపు మీరు బయటికి వచ్చేయాలి. ప్రజలందరూ నదికి కిందనే వెళ్లి పాతాళ లోకంలో ఉన్న శంకర్ దాస్ దాబాలో తిన్నారు. పాతాళ లోకం మొత్తం సందర్శించారు. శంకర్ దాస్ నది ఒడ్డున పని కోసం ఒకరిని పెడతాడు. వారితో చెప్తాడు, ఎవరైనా దాబాకెళ్లాలని వస్తే ఈ కుండ నుంచి మాత్ర తీసివ్వు. ఇలా చెప్పి శంకర్ దాస్ దాబాలో పనిచేయడం కోసం బయలుదేరుతాడు. అక్కడ షెహరా హాతీ కడుపు మంటతో కోపంతో ఉన్నాడు. పాతాళ లోకంలో దాబానా? అక్కడ కూడా శంకర్ దాస్ వ్యాపారం బానే జరుగుతుంది. మన ఊరి ప్రజలు అందరూ అక్కడికే వెళ్తున్నారు.
అది మాత్రమే కాకుండా పక్క ఊరి వాళ్ళు కూడా వాడి దాబాకు వెళ్తున్నారు. అందరూ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మన దాబా పూర్తిగా నష్టపోయింది. అన్నయ్య, నేను కూడా శంకర్ దాస్ దాబాకి వెళ్ళాను. ఆ పాతాళ లోకం చూడ్డానికి అందంగా ఉంది. అక్కడ చూడ్డానికి రంగురంగుల చేపలు ఉన్నాయి. చాలాపు, శంకర్ దాస్ దాబా ఈ ఊర్లో ఉంటే మనం ఈ ఊరు వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది. సెహరా మళ్ళీ గ్రామ పెద్దని కలవడం కోసం వెళ్తున్నారు. ఆయనతో ఇలా చెప్తాడు, సర్పంచ్ గారు, శంకర్ దాస్ దాబాని నది లోపల నుంచి కూడా తీసేయాలి. నేను చాలా నష్టపోయాను. క్షమించురు షేరా. నేను ఇకపై శంకర్ దాస్కి ఇబ్బందులు కలిగించను. శంకర్ దాస్ పెట్టుకున్న దాబా మూలంగా పక్క ఊరి వాళ్ళు కూడా మన ఊరికి వచ్చి వెళ్తున్నారు. అందువల్ల మన ఊరికి మంచి పేరు వస్తుంది. సందర్శకుల వల్ల మన ఊరి ఆదాయం కూడా బాగా పెరుగుతోంది. ఇది మంచిదే కదా. ఈసారి నేను నీకు ఏ సహాయమూ చెయ్యను. సెహరా తన ఇంటికొచ్చి హాతీతో చెప్తాడు, సర్పంచ్ గారు మనకి సహాయం చేయనని చెప్పేశారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? సెహరా హాతీలు తమ గ్రామాన్ని ఖాళీ చేసి వేరే ఊర్లో దాబా పెట్టారు. తరువాత శంకర్ దాస్ గీతాల దాబా మంచి లాభంతో కొనసాగింది. ఒక గ్రామంలో మీనా ఇంకా రీనా అని ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళు. మీనా పెద్దది, ఇంకా రీనా తనకన్నా 2 సంవత్సరాలు చిన్నది. ఇద్దరు అక్క చెల్లెలకి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఇంకా ఎప్పుడు ఇద్దరూ కలిసే ఉండేవారు. వాళ్ళ నాన్నగారికి రీనా మీనా అని ఒక దాబా ఉండేది. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత రీనా ఇంకా మీనా ఇద్దరూ కలిసి ఆ దాబాని నడిపేవారు. మీనా, మనం రేపు కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాలి, గుర్తుందిగా? నాకు బాగా గుర్తుంది. ఉదయమే నేను బాబాయ్కి చెప్పాను నువ్వు వ్యాన్ని సిద్ధంగా ఉంచమని. మంచిది, పద పోయిన నెల ఆదాయం ఎంత వచ్చిందో చూద్దాము. ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి దాబాలో పనులన్నీ కలిసే చేసుకునేవారు. ఇద్దరి మధ్యలో ఇప్పటి వరకు ఎలాంటి మనస్పర్ధలు రాలేదు. ఇద్దరూ చాలా ప్రేమగా ఉండేవారు. మరుసటి రోజు ఉదయం, రీనా లెగో, మనం త్వరగా వెళ్ళాలి కదా, లే. రీనా ఏం సమాధానం ఇవ్వలేదు. ఇంకా మీనా రీనాని ముట్టుకుని చూస్తుంది. అప్పుడు తనకు తెలిసింది రీనాకి చాలా జ్వరంగా ఉంది అని. అరే ఇదేంటి, రీనా శరీరం చాలా వేడిగా ఉంది. ఇంత హఠాత్తుగా తనకు జ్వరం ఎలా వచ్చింది? త్వరగా వెళ్ళి మంచి డాక్టర్ని పిలుచుకురావాలి. మీనా హరియా బాబాయ్కి చెప్పి డాక్టర్ని తీసుకురమ్మని చెప్తుంది. డాక్టర్ రీనాని చూస్తాడు. తనకి మందులిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్తాడు. మీనా కూడా రీనాతో ఇలా చెప్తుంది, తనకు విశ్రాంతి చాలా అవసరమని. కానీ మీనా, నువ్వొక్కదానివే ఎలా వెళ్తావు? ఇంకా దాబాని ఎలా చూసుకుంటావు? నాకు ఇప్పుడే ఈ జ్వరం రావాలా? రీనా, నువ్వు కంగారు పడుకో, నేనన్నీ చూసుకుంటాను. నువ్వన్నిటికన్నా ముందు నీ ఆరోగ్యం గురించి ఆలోచించు. నేనిప్పుడే హరియా బాబాయ్తో వెళ్తాను. ఇంకా కూరగాయలు తీసుకుని దాబాకి వెళ్తాను. తర్వాత నిన్ను చూడ్డానికొస్తాను. మీనా ఇప్పటి వరకు ఒంటరిగా ఏమీ చేయలేదు. అందుకే తనకి కాస్త భయంగా కూడా ఉంటుంది. తను హరియా బాబాయ్తో కలిసి కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. అక్కడ తనకి ఒక కూరగాయలతను కనిపిస్తాడు. రండి మేడం, రండి. చెప్పండి, ఏమేం కూరగాయలు ప్యాక్ చేయమంటారు? చాలా తాజాగా ఉన్నాయి. ఏమేమంటారు? అన్నా, 5 కిలోల టమాటో, 10 కిలోల ఆలు. మేడం, అన్నా అని పిలవకండి. నేను మీ వయసు వాడినే. నా పేరు రాహుల్. రాహుల్ అని పిలవండి చాలు. ఓహో, అలాగే అలాగే. రాహుల్ గారు. రాహుల్ ఇంకా మీనా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు చాలాసేపు. ఆ తర్వాత నుంచి మీనా కూరగాయలన్నీ రాహుల్ దగ్గరే కొనేసేది. ఇంకా తర్వాత అతనికి తన దాబా గురించి అన్ని విషయాలు చెప్తుంది. నేను ఇంకా మా అక్క ఇద్దరం కలిసి నడిపిస్తాము. ఇద్దరం డబ్బులు సమానంగా పంచుకుంటాము. మా నాన్న లేడు. ఇంకా నాకు అక్క ఉంది. మా అక్క నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రాహుల్ మీనా మాటలన్నీ చాలా జాగ్రత్తగా వింటాడు. ఆ తర్వాత అతను ఇలా అంటాడు. మీనా, నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా? కానీ దాబాకి వెళ్ళి నేను పని చేసుకోవాలి కదా. ఇవాళ మా అక్క కూడా లేదు. తెలియడం లేదు ఇవన్నీ నేను ఒంటరిగా ఎలా చేసుకుంటానో. సరే, నేనే నీతో పాటు వస్తాను. తర్వాత నువ్వు ఒంటరిగా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నీతో కాస్త సమయం గడుపుతాను. మీనా రాహుల్ని కూడా తనతో పాటు తన దాబాకి తీసుకుని వెళ్తుంది. దాబాని చూసి రాహుల్ ఇలా అంటాడు. నీలాగా చాలా పెద్దగా బాగుంది, కానీ ఇందులో ఒకటే లోటు.
దీని పేరు మీనా రీనా డాబా కాకుండా కేవలం మీనా డాబా అంటే ఎలా ఉంటుంది? నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పైగా ఇంత కష్టపడుతున్నావు. నా కోరిక దీని పేరు మీనా డాబా అయితే బాగుంటుందని. లేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో? ఈ పని మా ఇద్దరి కష్టంతోనే నడుస్తుంది. అందుకనే దీని పేరు మీనా రీనా అనే డాబా అని ఉంది. ఇప్పుడు నేనున్నాను కదా నీతో కష్టపడటానికి. ఇప్పుడు నీకు మీ అక్క అవసరం ఏముంది చెప్పు? ఆలోచించు. ఒకవేళ ఈ డాబా మొత్తం నీ పేరు అయిపోతే మనం ఎంత మంచి జీవితాన్ని గడపగలమో. రీనా ఆరోగ్యం ఇంకొన్ని రోజులు పాడై ఉంటుంది. ఇక్కడ రాహుల్ మళ్ళీ మెల్లిగా మీనాని రీనాకి వ్యతిరేకంగా తయారు చేస్తూ ఉంటాడు. అతను తనతో అంటూ ఉంటాడు, ఈ డాబా తన పేరున మార్చుకోమని. ఆ తర్వాత అతను తనని పెళ్లి చేసుకుంటాను అని. మీనా మెల్లిమెల్లిగా తన మాటల్లో పడిపోతుంది. ఇంకా డాబా పేపర్లు సిద్ధం చేసి రీనాకి తెలియకుండా తనతో సంతకం చేయించుకుంటుంది. రీనా ఆరోగ్యం బాగుండదు. అందుకే తను ఏమీ ఆలోచించకుండా పేపర్స్ పైన సంతకం చేసేస్తుంది. ఆ తర్వాత మీనా డాబాని మీనా డాబా పేరున తీసేసి కేవలం మీనా డాబా అని మారుస్తుంది. ఇంకా రాహుల్తో కలిసి ఉండడం మొదలు పెడుతుంది. ఇప్పుడు రీనా ఆరోగ్యం బాగైపోతుంది. ఇంకా తను డాబాకి వస్తుంది. తను రాహుల్ని మొదటిసారి చూస్తుంది. రాహుల్ని చూడగానే తనకనిపిస్తుంది ఆ వ్యక్తి మంచివాడు కాదని. మీనా, నువ్వు ఏం చేశావు? నువ్వు బోర్డు ఎందుకో మార్చావు? ఇంకా ఇతనెవరు? ఇప్పుడు ఈ డాబా నాది. దీనిపైన నీకు ఎలాంటి అధికారం లేదు. నీకు కావాలంటే దీని పేపర్స్ కూడా చూపిస్తాను. నువ్వెక్కడి నుంచి ఎప్పటికీ నాకు దూరంగా వెళ్ళిపో. నీకు అదే మంచిది. ఇంకా నన్ను, నా ప్రేమని, నా డాబాని హాయిగా నడుపుకొనివ్వు. తనకు అర్థమైపోతుంది అతనే తన చెల్లిని అలా మార్చాడు అని. తను ఆ సమయంలో గొడవ పడ్డం మంచిది కాదు అని అనుకుంటుంది. తనకి పూర్తి నమ్మకం ఉంటుంది ఇదంతా చేసింది రాహుల్ అని. కానీ ఇప్పుడు మీనా కళ్ళకి ప్రేమ పట్టి మూసేసి ఉంది. అందుకే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తను మీనా దాబాకి ఎదురుగానే ఒక చిన్న షాప్లో రీనా దాబా అని ఓపెన్ చేస్తుంది. కానీ బాగా తెలిసిన దాబా కాబట్టి మీనా దాబాని వదిలిపెట్టి రీనా దాబాకి ఎవ్వరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నా దాబా బాగా నడవాలి. ఆ తర్వాతే నేను మీనాకి నిజం చెప్పగలను. ఇంకా రాహుల్ మాయ నుంచి దూరం చేయగలను. రీనా చాలా ఆలోచిస్తుంది. అప్పుడు తనకి ఒక ఐడియా వస్తుంది. తను ఆలోచిస్తుంది, ఒకటే తాళిలో 40 రకాల భోజనాన్ని వడ్డిస్తే ఎలా ఉంటుంది అని. దానివల్ల జనాలకు చాలా వెరైటీస్ తినడానికి దొరుకుతాయి. ఇంకా ఒకటే ప్లేట్లో వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి. అలా ఏదైనా కొత్తగా చేస్తే తన దాబాలోకి జనాలు రావడం ఎక్కువవుతారు. హా, ఈ ఐడియా చాలా బాగుంది. నేను ఈ తాళి పేరు బాహుబలి తాళి అని పెడతాను. ఇప్పుడు నా దాబాలోని బాహుబలి తాళి ఈ సిటీ మొత్తంలో ఫేమస్ అవుతుంది. వీణ తన బాహుబలి తాళిని లాంచ్ చేస్తుంది. చూస్తూ చూస్తూనే తన బాహుబలి తాళి సిటీ మొత్తం ఫేమస్ అయిపోతుంది. ఇంకా తన రీనా దాబాని బాహుబలి రీనా దాబా అని పిలవడం మొదలవుతుంది. తను చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇంకా తన దాబాని చాలా పెద్దగా చేస్తుంది. తన ముందు ఇంకా మీనా దాబా నడవడం ఆగిపోతుంది. ఒక రాత్రి తను తన దాబా మూసేస్తూ ఉండగా తనకి ఎదురుగా అరుస్తున్న శబ్దం వినబడుతుంది. అరే, ఇప్పుడు నీ దగ్గర ₹1 కూడా మిగిలిలేదు. ఇంకా నీతో నాకు పనేముంది? నేను వెళ్తున్నాను. ఇక నువ్వు నీ డాబా ఉండండి. నీ డాబాని చూసుకోవటం నీ వల్ల కాకపోతే ఇందులోనే పడి చచ్చిపో. ఇంకా నువ్వే అన్నావు కదా నన్ను చాలా ప్రేమిస్తున్నాను అని. ఏ పరిస్థితుల్లో నిన్ను వదలను అని. డబ్బులు ఉంటేనే ప్రేమ ఉంటుంది. డబ్బు లేకపోతే నీతో ఉండి లాభమేముంది నాకు? అదంతా విని మీనా ఏడుస్తూ ఉంటుంది. రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే రీనా తన దగ్గరికి వస్తుంది. ఇంకా తనని హత్తుకుంటుంది. మీనా చాలా ఏడుస్తుంది. ఇంకా రీనాని క్షమాపణ అడుగుతుంది. రీనా మీనాని క్షమించేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు అక్క చెల్లెలు కలిసి 2 డాబాలను బాగా నడిపిస్తూ ఉంటారు. ఇంకా పూర్తి సిటీ మొత్తం వాళ్ల పేరు మీద ఫేమస్ అయిపోతూ ఉంటుంది. ఆనందపూర్ గ్రామంలో ఒక్కటే హోటల్ ఉండేది, లాలాగారి హోటల్. ఈ హోటల్లో మున్నా ఇంకా బన్సీ పనిచేసేవారు. ఇద్దరు మంచి మిత్రులు. బన్సీ వంట చేసేవాడు. ఇంకా మున్నా ఒక వెయిటర్. బన్సీ అన్నా, ఇవాళ నేను ఇంటి నుంచి భోజనం తెచ్చుకోలేదు. నువ్వు కంగారు పడుకోమున్నా. నేను తర్వాత ఆర్డర్తో పాటు నీకోసం ఏమైనా తయారు చేస్తాలే. సరే అన్నా, కానీ జాగ్రత్త, లాలా చూస్తూ ఉంటాడు.
లాలా ఎప్పుడైనా నన్ను పట్టుకోగలిగాడా? ఇప్పటి వరకు కూడా పట్టుకోలేదు. ఇద్దరూ వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. బన్సీ నెక్స్ట్ ఆర్డర్లో మున్నా కోసం కూడా భోజనం తయారు చేస్తాడు. అతని డబ్బా పక్కన పెడతాడు. ఇంకా మధ్యాహ్నం అవ్వగానే బన్సీ ఇంకా మున్నా వాళ్ళ డబ్బా తీసుకుని హోటల్ ముందు ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. ఇద్దరూ రోజూ అదే చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవారు. బన్సీ అన్నా, ఇవాళ ఏం తెచ్చావు నా కోసం? నీకిష్టమైన చోలే మరియు పరోటా. నీ చేతి చోలే మరియు పరోటా అయితే అద్భుతం. ఇటు ఇవ్వు, ఆకలిగా ఉంది. తిను, నీకోసమే తయారు చేశాను. మున్నా ఇంకా బన్సీ కడుపు నిండా భోజనం చేస్తారు. లాలాజీని జీతం పెంచమని అడగాలి. ఈ జీతంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. నేను కూడా. మా అమ్మ అయితే ఎప్పటినుంచో ఆ ఉద్యోగాన్ని మానేయమంటుంది. అయితే ఇవాళ ఈ విషయం గురించి మాట్లాడదాం. మున్నా ఇంకా బన్సీ లాలాజీ దగ్గరికి వెళ్తారు. లాలాగారు, ఈ జీతంతో ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. మా అభ్యర్థన ఏంటంటే మాకు జీతాలు పెంచండి దయచేసి. మీరిద్దరూ జీతం పెంచమని ఎలా అడుగుతున్నారంటే, నేనేదో ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నట్లు. ఇక్కడ రోజు వచ్చే డబ్బులు సామాన్లకే సరిపోతున్నాయి. ఇంకా మీ జీతం ఎక్కడి నుంచి పెంచాలి? ఇచ్చే జీతంతో పని చేయాలనుకుంటే ఉండండి, లేకపోతే మీ దారిని మీరు వెళ్ళండి. లాలాజీ జవాబు విని మున్నా ఇంకా బన్సీని రాసిపడతారు. సాయంత్రం ఇద్దరి డ్యూటీ అయిపోయిన తర్వాత బన్సీ ఇలా అంటాడు. ఇప్పుడు నేను వేరే ఉద్యోగం ఏదైనా వెతుక్కోవాల్సిందే. కానీ మన గ్రామంలో ఇంకొక హోటల్ ఎక్కడ ఉంది? వేరే ఉద్యోగం కోసం మీరు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. నేను చాలా రోజులుగా ఆలోచిస్తున్నాను సొంత హోటల్ ఒకటి తెరవాలి అని. ఒకవేళ మీరు నాకు సహాయం చేస్తే మనం సొంతంగా హోటల్ తెరవచ్చు. అప్పుడు మనం ఎవరి కింద పనిచేయాల్సిన అవసరం ఉండదు. కానీ మనం హోటల్ తెరవడానికి ఏదైనా హోటల్ అద్దెకు తీసుకోవాలి. మన దగ్గర డబ్బు లేదు. దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అలా అని మున్నా బన్సీని ఊరు బయటకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక మైదానంలో పాత విరిగిపోయింది ప్లేన్ పడి ఉంటుంది. ప్లేన్లో కొన్ని కుర్చీలు విరిగి ఉన్నాయి, కొన్ని లేనే లేవు. పిల్లలంతా అందులోనే ఆడుకునేవారు. ఇది మన హోటల్ అవ్వగలదు. ఇదా? ఈ చోటికి మనం కిరాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం దీన్ని శుభ్రం చేయడానికి కాస్త కష్టపడాలంతే. నేను దీని గురించి నెలగా ఆలోచిస్తున్నా. దీన్ని బాగు చేయడానికి అంత ఖర్చు కూడా ఏం కాదు. నీ ఐడియా చాలా బాగుంది. మన దగ్గర కూడా చుట్టుపక్కల ఎక్కడా ఏరోప్లేన్ హోటల్ లేదు. చాలా బాగుంది. అయితే మనం రేపటి నుంచి మన పని మొదలు పెడదాం. అదే కదా విషయం. ఇప్పుడు మనమే యజమానులం. ఇంకా మనకొచ్చిన ఆదాయం 50-50. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. త్వరలో వాళ్ళ సొంత హోటల్ తెరుస్తున్నందుకు వాళ్ళు ఎవరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు. మరుసటి రోజు మున్నా ఇంకా బన్సీ కలిసి ఏరోప్లేన్ని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. కొన్ని గంటల్లోనే ఏరోప్లేన్ మెరిసిపోతూ ఉంటుంది. ఏరోప్లేన్లో ముందు నుంచి కుర్చీలు ఉన్నాయి. మున్నా ఇంకా బన్సీ కొన్ని కుర్చీలు ఉన్న చోటుకి టేబుల్ చేస్తారు. మరుసటి రోజు కూడా అదే పని నడుస్తూ ఉంది. ఇవాళ ఇద్దరూ కలిసి ఏరోప్లేన్ లోపల వంటగది తయారు చేస్తారు. 2-3 రోజులు బాగా కష్టపడిన తర్వాత హోటల్ తయారైపోతుంది. మనం హోటల్ రేపటి నుంచి మొదలు పెట్టొచ్చు. ఇవాళే మనం ఊరంతా చాటింపు వేయిద్దాం. దాని అవసరం ఏముంది? అవసరం ఉంది. ఏరోప్లేన్ హోటల్ అంటే మామూలు విషయమా ఏంటి? అవును, కస్టమర్లు కూడా బాగానే వస్తారు. సాయంత్రం సమయంలో మున్నా ఒక మైక్ పట్టుకుని ఊరు మధ్యలో నిలబడతాడు. వినండి వినండి వినండి. మన గ్రామంలో ఎప్పుడూ లేని, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడా లేని హోటల్. అవును అండి, వేరే తీరులో అద్భుతమైన హోటల్, ఏరోప్లేన్ హోటల్. అవును, రేపే మన గ్రామంలో ఏరోప్లేన్ హోటల్ ఓపెన్ అవుతుంది. గ్రామ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మన అద్భుతమైన ఏరోప్లేన్ హోటల్కి రండి. ఏరోప్లేన్ హోటల్ ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. రేపు వెళ్ళి చూద్దాం అయితే. గ్రామ ప్రజలందరికీ ఏరోప్లేన్ అనేది చాలా పెద్ద విషయం. ఏరోప్లేన్ హోటల్ గురించి అయితే వాళ్ళు అసలు ఎప్పుడూ ఆలోచించనే లేదు. మరుసటి రోజు ఉదయం బన్సీ చాలా సమోసాలు తయారు చేస్తాడు. బన్సీ సమోసాలెందుకు? ఎందుకంటే మన అద్భుతమైన హోటల్ చూడటానికి గ్రామమంతా వస్తుంది. మున్నా అలా అనేలోపే గ్రామ ప్రజలు రావడం మొదలైంది. వెళ్ళు, అందరికీ సమోసా పంచు. మున్నా సమోసా ప్లేట్ తీసుకుని
వచ్చిన చుట్టాలకి సమోసాలు పంచుతాడు. గ్రామ ప్రజలు ఏరోప్లేన్ హోటల్ని చూసి సంతోషిస్తారు. ఇవాళ నేను ఈ ఏరోప్లేన్ హోటల్లోనే భోజనం చేస్తాను. ఉన్నా బాబు, నాకు చోలే బతురా తీసుకురా. ఇప్పుడే తెస్తాను బాబాయ్. గ్రామ ప్రజలు మొదటిసారి ఏరోప్లేన్ హోటల్లో కూర్చుంటారు. ఇంకా అందరూ దడదడ ఆర్డర్లిచ్చారు. ఇంకా మున్నా ఇంకా బన్సీ హోటల్ మొదటి రోజే ఫేమస్ అయింది. హోటల్ బయట పెద్ద లైన్ కట్టారు. మరుసటి రోజు కూడా అదే పరిస్థితి. ఏరోప్లేన్ హోటల్ బయట పెద్ద లైన్ నిలబడి ఉంటుంది. మేము పక్క గ్రామం నుంచి వచ్చాము. మేమైతే 10 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము. మొదటిసారి ఏరోప్లేన్ హోటల్ని చూస్తున్నాము. ఏరోప్లేన్ కాదు, ఏరోప్లేన్ హోటల్. మున్నా ఇంకా బన్సీ కస్టమర్లను మేనేజ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. వాళ్ళిద్దరూ ఇంకొంతమందిని పనికి పెట్టుకున్నారు. ఇద్దరి ఏరోప్లేన్ ఐడియా పనిచేసింది. రోజు రోజుకి వాళ్ళ ఆదాయం పెరుగుతూ పోయింది. వాళ్ళ దగ్గరికి ఎంతమంది కస్టమర్లు వస్తారు అంటే వాళ్ళకి ఊపిరి తీసుకునే సమయం కూడా ఉండదు. మున్నా ఇంకా బన్సీ చాలా సంతోషిస్తారు. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మనం లాలా దగ్గర ఉద్యోగం మొదలుపెట్టి మంచి పని చేశాం. ఈ హోటల్ పెట్టుకున్నాం, మంచిదైంది. ఏరోప్లేన్ హోటల్ వల్ల బన్సీ ఇంకా మున్నాకి మంచి సంపాదన వస్తుంది. బన్సీ తన ఇంటిని పెద్దది చేసుకుంటాడు. ఇంకా మున్నా ఒక కొత్త ఇల్లు కొనుక్కుంటాడు. ముందు వాళ్ళిద్దరూ ఒక హోటల్లో పనిచేసేవారు. ఇప్పుడు వాళ్ళ సొంత హోటల్లో చాలా మంది పనిచేస్తున్నారు. ఎవరనుకున్నారు ఇదంతా సాధ్యమవుతుంది అని? మున్నా ఐడియా తన విజయానికి దారి. మున్నా కాస్త వేరుగా ఆలోచించాడు. ఏరోప్లేన్ హోటల్ అది వాళ్ళ ఇద్దరి జీవితాన్ని మార్చేస్తుంది.